మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. పూర్తిగా మంటలకు ఆహుతైపోయిన ఆ భోగిని మీరు చూస్తున్నారు. మంటలకు ఆహుతైపోయిన తర్వాత ఔటర్ లేయర్ అంతా, భోగికి సంబంధించిన ఔటర్ లేయర్ అంతా కూడా పూర్తిగా కడిగిపోయి కింద పడిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి, ఆ భోగిల నుంచి ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని వెళ్ళడం లేదు. ఆ భోగి అంతా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. చూస్తే కనుక ఆ ఔటర్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఔటర్ లేయర్ అంతా కూడా కరిగిపోయి కింద పడుతుంది, ముద్దలా కారిపోతుంది. అంటే ఏ స్థాయిలో అక్కడ మంటలు సంభవించి ఉంటాయి. ఇది ఒక భోగికి సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతుంది. పూర్తిగా అక్కడ పొగలు వస్తున్నాయి అంటే మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ అదిగో మీరు చూడొచ్చు, లోపల నుంచి పొగలు కక్కుతూ ఇంకా మంటలు రైట్ మంటలు అక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ లో మీకు విజువల్ ఉంది కాబట్టి మీకు క్లియర్ గా చూపించలేకపోతున్నాం. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే ఆ కిటికీ దగ్గర ఇఫ్ పాసిబుల్ క్లోజ్అప్ షాట్ లో నేను మీకు ఆ విజువల్ వచ్చినప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి అదిగో మీరు చూస్తున్నారా, అక్కడి నుంచి మధ్యలోని అదంతా కూడా మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల పొగలు కక్కుతోంది ఆ భోగి. ప్రస్తుతం ఈ భోగి దగ్గర మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా ఆ భోగి తగలపడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రమాదం సంభవించింది అనేది. ఒకసారి మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ భోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అసలు ప్రయాణికులు ఉన్నారా లేకపోతే ఆ భోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటూ కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కానీ మీడియాకు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ప్యాసింజర్ మాత్రం పూర్తిగా ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్ దించిన తర్వాత రిటర్న్ ఏదైతే పార్కింగ్ ప్లాట్ఫామ్ ఉంటాయో ఆ యొక్క ప్రాంతంలో పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇంతా కూడా ఈవినింగ్ ఏదైతే ఈ యొక్క యార్డ్కి వెళ్ళి అక్కడ ఫ్యూయల్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అదే రకంగా అవన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మళ్ళా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళేటువంటి ఒక ఇసారి ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి స్పెషల్ ట్రైన్ ఇది. తిరుపతికి రావడం జరిగింది. వచ్చి ప్రయాణికులు దించిన తర్వాత ఇది పార్కింగ్ లో ఉన్న తరుణంలో ఈ యొక్క సంఘటన మాత్రం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. పక్కనే ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉందో ఆ యొక్క ట్రైన్ కూడా ఒక భోగికి ఆ యొక్క మంటలు వ్యాపించిన తరుణంలో ఆ యొక్క సైడ్ కొంత మేరకు కూడా ఆ యొక్క ఒక భోగికి కూడా దానికి కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. వెంటనే అధికారులు మాత్రం అప్రమత్తం అయ్యి మిగిలినటువంటి భోగిలంతా కూడా చైన్లింగ్ ద్వారా తొలగించి మిగిలినటువంటి భోగిలంతా కూడా ఇక్కడ నుంచి కొంచెం దూరం తీసేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఒక భోగి మాత్రం పూర్తి స్థాయిలో కాలిపోయిందని చెప్పాలి. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రం రైల్వే స్టేషన్ కి అతి సమీపంలోనే ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద ఎటువంటి పరిస్థితి ఉంది అనేది భోగిలకు సంబంధించి మీరు చూడొచ్చు. పూర్తిగా మంటలు అంటుకున్న తర్వాత ఆ మంటలు ఆ అగ్ని కీలలు ఎగసి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఆ మంటలు వ్యాపించాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండు రైళ్లకు సంబంధించి మంటలు అంటుకున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు, రైల్వే శాఖ అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడైతే సమాచారం అందిందో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అక్కడక్కడ ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్న ఒక భోగికి సంబంధించి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మంటలని అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఫైటర్స్ బృందం అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు కారణం ఏంటి అనే ప్రశ్నను ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉంటుంది, ప్రశ్నకు సంబంధించి ఇప్పటికీ ఆ ప్రశ్నను విమర్శించే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏమై ఉంటుంది? రైల్వే శాఖ నిర్లక్ష్యం అంటే రైల్వే శాఖ ఫెయిల్యూరా లేకపోతే కుట్రకోణమా? వరుస రైలు ప్రమాదాలకు కారణం ఏంటి? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూసాం రైల్వే శాఖకు సంబంధించి ముఖ్యంగా నిన్న కొద్ది గంటల క్రితం ఒక గూడ్స్ ట్రైన్ పేలిన ఘటనలో గూడ్స్ ట్రైన్ కి సంబంధించి మంటలు అంటుకున్న ఘటన తర్వాత గంటల వ్యవధిలోని ఇంకొక ఘటన, ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది అందరినీ. తిరుపతి లాంటి ప్రదేశంలో చాలా సెక్యూర్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు రైల్వే శాఖ అధికారులు. ఎందుకంటే అక్కడ పిలిగ్రిమ్ ముఖ్యంగా అక్కడికి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పిలిగ్రిమ్స్ చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అటువంటి చోట ఈ ఘటన జరగడం వెనకాల కారణమై ఏమై ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాబోతుంది. కానీ ప్రప్రథమంగా
ప్రప్రథమంగా ముందు వాళ్ళ కర్తవ్యం ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? 2 రైళ్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఏంటి? సచిన్, ఏదైతే మంటలు చెలరేగినటువంటి భోగిలో మాత్రం పూర్తిగా మంటలు అదుపు చేసేశారు. అయితే మిగిలిన భోగిల నుంచి కూడా దీన్ని వేరు చేశారు కాబట్టి వెంటనే ఫైరింగ్ సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా చేరుకొని పూర్తి స్థాయిలో అయితే మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి గల కారణాలు ఏమనేసి మాత్రం రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు కూడా చేపట్టారని చెప్పాలి. అయితే ఈ ట్రైన్స్ పార్కింగ్ చేసినటువంటి ఈ ట్రాక్ ఉందో ఈ ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు కూడా ఎక్కువ ఉంటారన్నది కూడా ఒక వాస్తవమైన మాటనే చెప్పలేదు. ఎందుకంటే ఈ సరౌండింగ్స్ లో కూడా గతంలో పోలీసులు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఈ కొంతమంది ఆకతాయిలు చేసి ఈ ఆకతాయిల పని కూడా ఈ సంఘటనకి అయ్యిండొచ్చని కూడా కోణంలో కూడా పూర్తిగా అయితే పోలీసులు అయితే అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదైతే ఈ భోగిలో మంటలు రావడం, ఈ భోగిని అయితే వేరు చేయగలిగారు కానీ పక్కన ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని ఏదైనా తొలగించడానికో లేకపోతే ట్రాక్ ను ముందు తీసుకెళ్లేదానికి కానీ ట్రైన్ జరపడానికి కానీ ఏ కోసైనా అవకాశాలు లేదు. వెంటనే ఈ సంఘటన గుర్తించినటువంటి అధికారులు మాత్రం వెంటనే ఈ భోగిని మాత్రం చైన్ లింక్ తో తొలగించి ఈ భోగిని మాత్రం ముందు లైన్ లో తోసేయడం తోటి పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఇవాళ సాయంత్రం అది కూడా ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి. అయితే గుర్తించిన అధికారులు మాత్రం వెంటనే అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. భోగిని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పి ఇదంతా కూడా ఏదైతే మన తిరుపతిలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉందో దానికి అతి సమీపంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ట్రైన్ కూడా వచ్చిన తర్వాత ప్యాసింజర్ దించిన తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ తరుణంలోనే వాటికి ఒక సపరేట్ అయినటువంటి పార్కింగ్ ట్రాక్ ఉంటాయి. ఆ ట్రాకింగ్ లో వెయిటింగ్ లో ఉంటాయి. ఈవినింగ్ తిరుగు ప్రయాణ సమయానికి 1 hour 2 hours ముందుగా ఏదైతే యార్డ్ ఉంటుందో ఆ యార్డ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో సర్వీసింగ్ ఏదైతే వాటర్ సర్వీసింగ్ కావచ్చు, బిల్లింగ్ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా చెకింగ్ అనేది ఒకసారి జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణం అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక ఈ మంటలు వ్యాపించినటువంటి ఎక్స్ప్రెస్ కూడా ఇది తిరుపతికి ఒక స్పెషల్ గా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్. ఇందులో వచ్చినటువంటి ప్యాసింజర్స్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ దించేసిన తర్వాతే పార్కింగ్ ట్రాకింగ్ వద్దకు వచ్చి కూడా సురేష్, అంటే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన తర్వాత మిగిలిన రైళ్ల మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది? మిగిలిన రైళ్లకు సంబంధించిన రాకపోకలు నిలిపివేయడం జరిగిందా? ఇది అంటే మిగిలిన జనరల్ గా ఏదైతే ప్యాసింజర్ ప్రయాణించేటువంటి ట్రాక్ ఉందో ఆ ట్రాక్ కానీ దీనివల్ల ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఒక పార్కింగ్ ట్రాక్ అన్నమాట. పూర్తి స్థాయిలో ఈవినింగ్ తిరుగు ప్రయాణటువంటి ఏదైతే తిరుగు ప్రయాణానికి వచ్చి డ్రాప్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణానికి ఉంటాయో ఆ ట్రైన్లు డ్రాప్ చేసిన తర్వాత వెయిటింగ్ ఏదైతే అవుట్ లైన్ లో ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది అదంతా కూడా వెయిటింగ్ కోసం వెయిట్ చేసే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్. సో ఈ రాయలసీమది కావచ్చు, ఇప్పుడు ఏదైతే మంటలు వ్యాపించిన ట్రైన్ కావచ్చు, ఈ రెండు కూడా సపరేట్ గా పార్కింగ్ ట్రాక్ మీద ఉన్నది కాబట్టి మామూలుగా వెళ్ళేటువంటి ఏదైతే లైన్ ఉంటుందో వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అది జనరల్ గా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఒక 1 hour పాటు ఏదైనా ఉంటే కూడా ఆపుదల చేసే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ తర్వాత సాధారణంగా ఏదైతే రైలు ప్రయాణాలు ఉంటాయి వాటన్నింటిని కూడా ప్రయాణించే విధంగా అయితే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి అగ్నిమాపక బృందం అంటే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరి ముఖ్యంగా అటుగా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రావద్దంటూ కూడా కాస్త బ్యారికేడింగ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన ఘటనా ప్రదేశానికి రైల్వే ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఏవైనా ఇబ్బందికర వాతావరణం జరిగిందా? ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటనే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్క్రిప్టింగ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ అడ్వైస్ ఈ కథను మేము కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం.